హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్ మీలో ఎంతమందికి గాబా టెస్ట్ వికెట్ ఎగుతుంది? యంగ్ టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లి గాబాలో 32 ఏళ్ల కంచుకోటను బదలగొట్టింది. రిషబ్ పంత్ అద్భుతమైన నాక్తో మన టీమిండియా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. అండ్ దీనికన్నా ముందు అదే సిరీస్లో సిడ్నీలో జరిగిన థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. అండ్ స్టీవ్ స్మిత్ సెంచరీ కొట్టాడు. ఇంకా మార్నస్ లబుషేన్, విల్ నాక్స్తో కలిసి ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది. అండ్ ఇన్ రిప్లైలో ఇండియన్ బ్యాటర్స్ గిల్, పుజారా చెరో 50s కొట్టారు. దీంతో ఇండియా 244 రన్స్కి ఆల్అౌట్ అయింది. అండ్ ఆస్ట్రేలియాకి 94 రన్స్ లీడ్ వచ్చింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా లబుషేన్, స్మిత్, గ్రీన్ ఇలా వీళ్ళ ముగ్గురు కూడా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. ఇంత ఆస్ట్రేలియా 312 రీచ్ అయింది. అంటే ఇండియా గెలవాలంటే స్కోర్ చేయాల్సింది 407 పరుగులు. అండ్ చేజింగ్లో మన ఇండియన్ బ్యాటర్స్ తమ ప్రయత్నం తాము బాగానే చేశారు. హిట్ మ్యాన్ పుజారా, పంత్ మెయిన్లీ పుజారా అయితే 205 బంతులను చాలా పేషెన్స్గా ఎదుర్కొన్నాడు. ఇంకా ఇండియా గెలవడం దేవుడెరుగు. కనీసం డ్రా అన్న చేసుకోవాలి. కనీసం డ్రా చేసుకోవాలంటే దాదాపు 4 గంటల పైగా బ్యాటింగ్ చేయాలి. బికాస్ 272 దగ్గర పుజారా కూడా అవుట్ అయిపోయాడు. ఇక క్రీజ్లో ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ రికగ్నైజింగ్ బ్యాటింగ్ పేర్ అశ్విన్ ఇంకా విహారీ. ఇంకా నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ టేలెంటర్సే. అండ్ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ నుంచి విహారీ ఇంకా అశ్విన్ కలిసి నియర్లీ 48 ఓవర్ల దాకా ఆడారు. విహారీ బ్యాటింగ్ స్టార్టింగ్లోనే తను సింగిల్ చేయడానికి ట్రై చేస్తే తన కాలి కండరం చీలిపోయింది. దీంతో తన క్రీజ్లో నుంచి ఆడడానికి చాలా కష్టమైంది. బట్ స్టిల్ 161 బాల్స్లో 23 రన్స్ కొట్టాడు. తన ఇంజురీ వల్ల సింగిల్స్ తీయలేక బాల్ని మోస్ట్లీ డిఫెండ్ చేశాడు. ఇంకా మరోపక్క అశ్విన్ కూడా వెన్నునొప్పితో చాలా బాధపడ్డాడు. ఆ మ్యాచ్ రోజు తన పొద్దున లేవడానికి చాలా కష్టపడ్డాడంట. అండ్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ వేసే బౌన్సర్స్కి వంగుతుంటే తన నడుము నరం లాగేసేదంట. సో వీళ్ళిద్దరు కూడా తమ బాధను లోపల నుంచుకుని ఇద్దరు కలిసి 4 గంటల పాటు బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్ని డ్రా చేసి సిరీస్ని గెలవడానికి ఛాన్సులు క్రియేట్ చేశారు. అండ్ విహారీ ఇది కాకుండా రంజీ ట్రోఫీలో ఒకసారి ఒక చెయ్యి విరిగితే ఇంకో చేతితో బ్యాటింగ్ చేశాడు, అది కూడా లెఫ్ట్ హ్యాండ్తో. గ్యారీ క్రిస్టన్ 2003 అక్టోబర్లో పాకిస్తాన్ ఇంకా సౌత్ ఆఫ్రికా మధ్యన లాహోర్లో ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే షోయబ్ అఖ్తర్ వేసిన ఒక బాల్ గ్యారీ క్రిస్టన్కి బాగా గట్టిగా తగిలింది. అండ్ ఈ గ్యారీ క్రిస్టన్ ఎవరంటే 2011లో మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది కదా, మన టీంకి అప్పుడు ఇతనే కోచ్. బాల్ చాలా బలంగా తగలడంతో గ్యారీ పిచ్ మీద కుప్పకూలాడు. అండ్ తన మొహం నుంచి రక్తం దారిలా కారింది. సో ఒక షార్ట్ బాల్ని హుక్ షాట్గా ఆడదాం అనుకున్న గ్యారీకి చాలా పెద్ద ఇంజురీ అయింది. అండ్ ఆ తర్వాత తెలిసింది తన ముక్కు కింద ఈ ముక్కు విరిగిపోయిందని. అండ్ ఆల్సో తన కుడి కంటి కింద నుంచి చర్మం చాలా దారుణంగా చీలిపోయింది. దీంతో తనని హాస్పిటల్కి తరలించి 10 కుట్లు వేశారు. తన ఇంజురీ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే తన కనుగుడ్డు కూడా సరిగ్గా కనిపించలేదు. అండ్ డాక్టర్స్ తనని బెడ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. బట్ గ్యారీ అవేం వినలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వరుసగా వికెట్లు పడుతుంటే తను బ్యాటింగ్ వచ్చాడు. క్రీజ్లోకి వచ్చి తన గాయాన్ని సైతం పక్కన పెట్టి ఒంటి కన్నుతో అదే వాపుతో క్రీజ్లో నిలబడ్డాడు. మళ్ళీ అదే షోయబ్ అఖ్తర్ బౌలింగ్ ఎదుర్కొన్నాడు. అండ్ అలా 46 పరుగులు స్కోర్ చేసి సౌత్ ఆఫ్రికాకి తన కాంట్రిబ్యూషన్ అందించాడు. బట్ అన్ఫార్చునేట్లీ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. బట్ స్టిల్ తన బ్రేవ్నెస్తో క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమే కాదు, బ్రేవ్ మ్యాన్ గేమ్ అని ప్రూవ్ చేశాడు. షమి ఈ వీడియోలో చెప్పే ప్లేయర్స్లో షమీది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇంజురీతో మొత్తం నెల కాదు ఒక వరల్డ్ కప్ టోర్నమెంట్ మొత్తం ఆడాడు. 2023 వరల్డ్ కప్ షమి అనేది ఒక బీస్ట్. ఈ వరల్డ్ కప్లో షమి అకిలిస్ టెంటోనిటిస్ అనే ప్రధాన కండరాల వాపుతో బాధపడుతున్నాడు. ఒక ఫాస్ట్ బౌలర్ బాల్ వేసేటప్పుడు తన ల్యాండ్ అయ్యే కాలిపోయిన తన బాడీ వెయిట్ మొత్తం పడుతుంది. అండ్ అలా షమి ల్యాండ్ అయ్యేటప్పుడు తనకి తన మడమలో కత్తితో పొడిచినంత పెయిన్ వచ్చేదంట. ప్రతి మ్యాచ్కి కూడా అతను చాలా ఇబ్బంది పడేవాడు. తన కాలు వాచిపోయేది. అండ్ ప్రతి మ్యాచ్కి ముందు పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ వేసుకుని ఆడేవాడంట. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి కొన్ని గంటల పాటు నొప్పిని తెలియకుండా ఆపుతాయి. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే వీటి పవర్ దిగుతుందో అండ్ అప్పుడు అసలు నరకం కనిపిస్తుంది. అయినా సరే షమి వెనక్కి తగ్గలేదు. వరల్డ్ కప్ 2023 లీగ్ మ్యాచ్లో ఇండియా ఇంకా బంగ్లాదేశ్ జట్లు తలబడుతున్నాయి. అండ్ ఆ మ్యాచ్లో బాల్ ఆపే క్రమంలో పాండ్యాకి తన లెగ్ ఇంజురీ అయింది. దీంతో తన టోర్నమెంట్ మొత్తానికి దూరం అయ్యాడు. అండ్ అలా షమి గేమ్లోకి వచ్చాడు. అండ్ షమి ఫస్ట్ మ్యాచ్లోనే న్యూజిలాండ్తో 5 వికెట్లు తీశాడు. అండ్ ఓవరాల్గా 7 మ్యాచెస్లో 24 వికెట్స్ తీశాడు. అలాగే టోర్నమెంట్లో షమి హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. సెమీఫైనల్లో కూడా 7 వికెట్లు తీసి మన టీమిండియాను ఫైనల్స్లో నిలబెట్టాడు. అండ్ వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 50 వికెట్స్ ఇచ్చిన బౌలర్గా షమి నిలిచాడు. బట్ అన్లక్కీగా ఈ వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది. కానీ గెలిచుంటే మాత్రం షమి పోరాటం క్రికెట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలిచిపోయేది. అండ్ వరల్డ్ కప్ తర్వాత షమికి ఈ ఇంజురీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఇంజెక్షన్స్ వల్ల తన కండరం పూర్తిగా దెబ్బతింది. దీనివల్ల సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఐపీఎల్, T20 వరల్డ్ కప్ కూడా దూరమయ్యాడు. అండ్ 2024 స్టార్టింగ్లో లండన్ వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు. బట్ అయినా సరే తనకు కంబ్యాక్ అవడానికి 1 year పట్టింది. అండ్ మీరు ఎంతమంది షమి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. షమార్ జోసెఫ్ 2024 జనవరిలో బ్రిస్బేన్ గాబావే దగ్గర టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ టాప్ 4 చాలా తరబడ్డారు. కెవిన్ డిసిల్వా, కెవిన్ మాత్రమే 50sతో టీమ్ స్కోర్ని 311కి తీసుకెళ్లారు. అండ్ అలా వెస్టిండీస్ 311కి ఆల్అౌట్ అయింది. ఇంక ఇన్ రిప్లైలో ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ కవాజా, క్యారీ ఇంకా బౌలర్ ప్యాట్ కమిన్స్ అయితే వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా అంతా డొల్లే. దీంతో ఆస్ట్రేలియన్ టీం
289కి డిక్లేర్ ఇచ్చింది. అండ్ అంటే వెస్టిండీస్ దగ్గర 22 రన్స్ లీడ్ ఉంది. అండ్ వెస్టిండీస్ బ్యాటింగ్ వచ్చాక జస్ట్ 193కి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో అందరూ కూడా మ్యాచ్ ఈజీగా ఆస్ట్రేలియా గెలిచేస్తుందని అనుకున్నారు. ఆస్ట్రేలియా టార్గెట్ కూడా జస్ట్ 215 రన్స్ మాత్రమే. కానీ ఇక్కడే ఒక చిన్న స్టోరీ జరిగింది. వెస్టిండీస్ బౌలర్ అయిన సమర్ జోసెఫ్ నెంబర్ 11లో వెస్టిండీస్ తరఫున బ్యాటింగ్ వచ్చాడు. బట్ స్టార్క్ వేసిన ఒక యార్కర్ జోసెఫ్ కాళ్ళ దగ్గర చాలా బలంగా ల్యాండ్ అయ్యి తన బొటన వెలికి చాలా గట్టిగా తగిలింది. ఇది జోసెఫ్ నొప్పితో విలవెల్లాడుతూ పిచ్ మీద పడిపోయాడు. తన షో విప్పి చూస్తే కాలు వేళ్ళంట చాలా దారుణంగా నలిగిపోయి రక్తం కారుతుంది. దీంతో అతను రిటైర్డ్గా వెళ్ళిపోయాడు. అండ్ తనను వెంటనే బ్రిస్బేన్ హాస్పిటల్కి తరలించారు. అండ్ అక్కడ డాక్టర్స్ తనతో షూ కూడా వేసుకోవద్దని, బెడ్ రెస్ట్ చాలా అవసరం అని చెప్పారు. బట్ అవేం వినలేదు సమర్ జోసెఫ్. అండ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా వచ్చేసింది. ఇంకా లాస్ట్ డే ఆస్ట్రేలియాకి కావాల్సింది 156 పరుగులు మాత్రమే. చేతిలో చూస్తే ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. అండ్ లాస్ట్ డే మార్నింగ్ నడవలేక జోసెఫ్ క్రచెస్తో డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి నేను ఆడతానన్నాడు. దీంతో వెస్టిండీస్ టీమ్ ఫిజియోస్ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి తనను గ్రౌండ్లోకి పంపారు. అండ్ అలా బౌలింగ్ చేసి మార్ష్, గ్రీన్, క్యారీ లాంటి వాళ్ళని సైతం వణికించి వెనక్కి పంపాడు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ని అయితే గోల్డెన్ డక్ అవుట్ చేశాడు. సో టోటల్గా మ్యాచ్లో 7 వికెట్లు తీసిన సమర్ జోసెఫ్ ఆ మ్యాచ్లో బ్రేకులు లేకుండా అదే నొప్పితో ఓవర్ల మీద ఓవర్లు వేస్తూనే ఉన్నాడు. అండ్ అలా వెస్టిండీస్ ఒక చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ తన అగ్రెషన్కి తగ్గట్టే తన గేమ్ ప్లే కూడా ఉంటుంది. మెయిన్లీ ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచెస్లో తన కాంట్రిబ్యూషన్ అందించాడు విరాట్ కోహ్లీ. అలా 2016 ఐపీఎల్లో మళ్ళీ విరాట్ కోహ్లీకి తన గేమ్పై ఎంత ప్యాషన్ ఉందో నిరూపించుకునే ఛాన్స్ వచ్చింది. అదే 2016 ఐపీఎల్ లీగ్ స్టేజ్లో కేకేఆర్ ఇంకా ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ పట్టే క్రమంలో డైవ్ చేశాడు. బట్ అదే టైంలో బాల్ తన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ మధ్యన చాలా బలంగా తగిలింది. అండ్ అది చాలా పెద్ద ఇంజురీకి దారితీసింది. దీంతో విరాట్ కోహ్లీ చేతి నుంచి రక్తం కావడం స్టార్ట్ అయింది. బట్ అయినా కానీ విరాట్ కోహ్లీ తగ్గలేదు. ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టి తన టీంని గెలిపించాడు. దీంతో ఆ గాయం మరింత పెద్దదైంది. మ్యాచ్ అయ్యాక విరాట్ కోహ్లీ చేతికి 7 నుంచి 8 కుట్లు పడ్డాయి. అండ్ నెక్స్ట్ పంజాబ్ ఇంకా ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కనుక ఆర్సీబీ ఓడిపోయిందా ఇంకా అస్సాం వెళ్ళిపోవాల్సిందే. అంటే ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో భాగంగా అదే రోజు బెంగళూరులో చాలా పెద్ద వాన పడింది. దీంతో ఈ మ్యాచ్ని 15 ఓవర్లకు కుదించారు. అండ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో తన హ్యాండ్కి బ్యాండేజ్ చుట్టుకు మరీ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. దీంతో అందరూ కూడా షాక్ అయ్యారు. బికాస్ అలా చేయడం చాలా రిస్క్. పొరపాటున వేసిన కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ విరాట్ కోహ్లీ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. అండ్ కోహ్లీ క్రీజ్లోకి వచ్చి పంజాబ్ బౌలర్స్పై తుఫాన్లో పడ్డాడు. 50 బాల్స్లోనే 113 రన్స్ కొట్టాడు. ఇందులో 12 4లు 8 6లు ఉన్నాయి. అండ్ సెంచరీ కొట్టిన వెంటనే తన కుట్లను చూపించి సెలబ్రేట్ చేసుకున్నాడు. అసలు ఆ సిచ్యువేషన్లో నార్మల్గా బ్యాటింగ్ చేయడమే కష్టం అంటే దానికి మళ్ళీ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి చూపించాడు. ఇంత ఆర్సీబీ 211 రన్స్ చేసింది. అండ్ ఆ మ్యాచ్లో పంజాబ్ ఓడించి ఆర్సీబీ ముందుకు దూసుకెళ్ళింది. మాల్కమ్ మార్షల్ ఈ పేరు చాలా మంది వినుంటారు. కానీ 1984లో ఇంగ్లాండ్ ఇంకా వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ మ్యాచ్లో డే 1లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్ బ్యాటర్ క్రిస్ బ్రాడర్ ఒక షాట్ నాపే క్రమంలో మార్షల్ లెఫ్ట్ హ్యాండ్కి తన బొటన వేలు 2 చోట్ల విరిగిపోయింది. అండ్ ఆ నొప్పితోనే తన మైదానాన్ని వీడాడు. అండ్ డాక్టర్స్ కూడా తన ఎడమ చేతి కుట్లు వేసి కొన్ని వీక్స్ పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అండ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తుండగా 9 వికెట్లు కోల్పోయింది. బట్ వెస్టిండీస్ బ్యాటర్ లారీ గోమ్స్ 96 రన్స్ దగ్గర ఆడుతున్నాడు. అండ్ ఇదే సమయంలో మార్షల్ కనుక వెళ్ళకపోతే వెస్టిండీస్ టీమ్ ఆల్అౌట్ అవుద్ది. అండ్ అలాగే లారీ తన సెంచరీని మిస్ అవుతాడు. దీంతో మార్షల్ తన లెఫ్ట్ హ్యాండ్కి ప్లాస్టర్ కట్టుకుని ఒంటి చేత్తో బ్యాటింగ్కి వెళ్ళాడు. అండ్ ఒక 4 కొట్టాడు కూడా. అలాగే లారీ 100 కొట్టే వరకు మార్షల్ క్రీజ్లోనే నిలబడిపోయాడు. అండ్ ఇక్కడతో స్టోరీ అవ్వలేదు. నెక్స్ట్ బౌలింగ్లో కూడా తీవ్రమైన నొప్పిని తట్టుకుని 7 వికెట్లు తీశాడు. అది కూడా జస్ట్ 53 రన్స్ మాత్రమే ఇచ్చి. తో వెస్టిండీస్ ఈ మ్యాచ్ని 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఈ మ్యాచ్నే కాదు ఈ సిరీస్ని కూడా వెస్టిండీస్ 5-0తో గెలుచుకుంది. అండ్ క్రికెట్ చరిత్రలో ఈ సిరీస్ని బ్లాక్ వాష్ అని పిలుస్తారు. నెంబర్ 1 యువరాజ్ సింగ్ 2011 వరల్డ్ కప్లో వెస్టిండీస్తో మన టీమిండియా లీగ్ స్టేజ్లో తలబడుతుంది. అండ్ ఇండియాకి 51కి 2 వికెట్స్ కోల్పోయింది. అండ్ అప్పుడు వచ్చాడు యువరాజ్ సింగ్. సో 2011 వరల్డ్ కప్ కన్నా ముందు యూవీకి విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. బట్ దాన్ని లైట్ తీసుకున్నాడు. ఏదో చిన్న ఇన్ఫెక్షన్ అనుకున్నాడు. కానీ టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. అండ్ వరల్డ్ కప్ టైంలో వెస్టిండీస్ 2 మ్యాచ్ వచ్చేసరికి అది మొత్తం బయటపడింది. 22nd ఓవర్లో యూవీ బ్యాటింగ్కి వచ్చాడు. అండ్ 28th ఓవర్ వచ్చేసరికి యూవీ 20కి పైగా పరుగులు చేశాడు. అండ్ అప్పుడే తనకి దగ్గు స్టార్ట్ అయింది. ఒక పక్క ఉక్కపోత ఎండ తీవ్రత వల్ల యూవీ గ్రౌండ్లోనే వాంతులు చేసుకున్నాడు. అండ్ అది కూడా బ్లడ్ వామిట్. అండ్ మళ్ళీ 35th ఓవర్లో కూడా యువరాజ్ సింగ్ 50 పరుగులు స్కోర్ చేశాక సమస్య మరింత పెరిగింది. తనకు మళ్ళీ బ్లడ్ వామిట్స్ అయ్యాయి. అండ్ వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామి యూవీని నువ్వు రిటైర్డ్ అయిపో, నీకు హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. బట్ యువరాజ్ సింగ్ అవి ఏం వినలేదు. అండ్ అలా నొప్పి వాంతులతోనే 48 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేశాడు. బట్ ఇలా ఆడడం చాలా రిస్క్. బికాజ్ యూవీకి వచ్చింది సెమినోమా. లంగ్స్కి హార్ట్కి మధ్యన 14 సెంటీమీటర్స్ ట్యూమర్ పెరిగింది. అండ్ మ్యాచ్ ఆడేటప్పుడు గుండె వేగం పెరిగి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. బట్ ట్యూమర్ వల్ల ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళదు. దీంతో అన్కాన్షియస్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ మెయిన్ బ్లడ్ వామిట్. సో ఈ బ్లడ్ వామిట్ అయినా కానీ ఆడడం అంటే అది ప్రాణాలకి ప్రమాదం. అండ్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ దాటుకుని యువరాజ్ సింగ్ ఆ మ్యాచ్లో 113 పరుగులు చేశాడు. అండ్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. అండ్ అలా మన టీమిండియా కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆడినవాడు యువరాజ్ సింగ్.